సో ఫస్ట్ టైం ఒక దైవంతో కూడిన ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి అది ఈరోజు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరోని చేయడం, అది బోయపాటి గారికి బాలకృష్ణ గారికి చెందింది. అంటే ఇందాక నేను అన్నాను కదా, బోయపాటి గారు బాలకృష్ణ గారు వాళ్ళిద్దరికి ఏంటంటే సినిమాలో ఆ ఎపిసోడ్ ఎలా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాలని చూస్తారు, కానీ నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్. రాజేంద్ర గారు ఒకసారి అన్నారు మేము ఇలా మాట్లాడుతున్నప్పుడు, ప్రతి ఒక్క సినిమాలో లాజిక్లు చూస్తే అక్కడ మ్యాజిక్ వర్కౌట్ అవ్వదు, మ్యాజిక్ వర్కౌట్ అయినప్పుడు లాజిక్తో సంబంధం లేదని. అదే ఈ సినిమాకి లాజిక్ సక్కర్లా, ఓన్లీ దైవత్వం. తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు 3వ రోజుకే 70% మేము పే చేసిన దాంట్లో 70% రెవెన్యూ రికవర్ చేసి ఈరోజు ఇంత అంటే బాలకృష్ణ గారి ఆల్మోస్ట్ ఈ మధ్య అన్ని సినిమాలు మేమే రిలీజ్ చేస్తున్నాం. అఖండ కూడా మేమే చేసాం, బోయపాటి గారి సినిమాలన్నీ మేమే చేసాం. సో ఒక సినిమాకి ఒక ఇలాంటి ఆరా వచ్చినప్పుడు, ఆ సినిమా ప్రతి థియేటర్లో ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నప్పుడు, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా నాకు చాలా 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 ఆనందంతో కూడిన మూమెంట్ ఇది. థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ బాలయ్య గారు అండ్ ఓల్డ్ టీమ్, ఆల్ టెక్నీషియన్స్.